హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఐయుపాక్ నామెన్క్లేచర్ అనేది మీరు ఎలా రాయాలి అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనేది వాళ్ళు ఇస్తే మీరు దానికి నేమింగ్ అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సూర్య సన్రైజర్స్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఫస్ట్ మనం నేమింగ్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేమింగ్లో ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే సెకండరీ ప్రిఫిక్స్, అండ్ నెక్స్ట్ దాని తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది రాయాలి, దాని తర్వాత వర్డ్ రూట్ అనేది రాయాలి, దాని తర్వాత ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ అనేది రాయాలి. ఫస్ట్ అసలు ఈ సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, వర్డ్ రూట్ అంటే ఏంటి, ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి, సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సెకండరీ ప్రిఫిక్స్ అంటే మనకి ఏం వస్తుంది అంటే సబ్స్టిట్యూయెంట్స్ అనేవి వస్తాయి. సబ్స్టిట్యూయెంట్స్లో ఏమేమి వస్తాయి అంటే మనకి సిఎల్ని మనం ఎలా రాస్తాము అంటే నేమింగ్లో క్లోరో, అండ్ అలానే బిఆర్ బ్రోమో, అయోడో, అండ్ ఎఫ్ ఫ్లోరో, CH3 మిథైల్, C2H5 ఇథైల్, అండ్ ఆర్ ఆల్కైల్, NO2 నైట్రో, NO నైట్రోజో, and OR alkoxy, OCH3 methoxy, OCH2CH3 ethoxy. సో ఇవి వచ్చేసరికి సబ్స్టిట్యూయెంట్స్. అండ్ నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్లో మనం ఎలా రాస్తాము అంటే ఫర్ ఇన్ కేస్ ఒక కాంపౌండ్ అనేది మనకి సైక్లిక్ కాంపౌండ్ అనేది ఇచ్చారనుకోండి వాళ్ళు, మనం అక్కడ సైక్లో అని ప్రజెంట్ చేస్తాము. ఫర్ ఇన్ కేస్ సైక్లిక్ కాకుండా నార్మల్ రింగ్ కింద ఉందనుకోండి, మనం దాని దగ్గర ఏమీ రాయక్కర్లేదు, సైక్లిక్గా లేదు అని ఏమీ రాయక్కర్లేదు, జస్ట్ వదిలేస్తే సరిపోతుంది. అక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది రిప్రజెంట్ చేయక్కర్లేదు. అండ్ అలాగే వర్డ్ రూట్ అంటే ఏంటి అంటే మెయిన్ స్కెలెటన్ ఆఫ్ ది కాంపౌండ్, ఇచ్చిన కాంపౌండ్లో మెయిన్ స్కెలెటన్. ఫర్ ఇన్ కేస్ ఒక కాంపౌండ్ ఇలా ఇచ్చారనుకోండి, సో ఇది వచ్చేసరికి మెయిన్ స్కెలెటన్, మెయిన్ చైన్ అని కూడా అనొచ్చు. సో ఫర్ ఇన్ కేస్ ఇక్కడ ఒక కార్బన్ ఉంది అనుకోండి, దాన్ని మిత్ అంటారు. ఫర్ ఇన్ కేస్ 2 కార్బన్స్ ఉంటే ఇత్ అంటారు, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అంటారు, ఇది. అండ్ 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటారు, 5 కార్బన్స్ ఉంటే పెంట్ అంటారు, 6 కార్బన్స్ ఉంటే హెగ్స్ అంటారు, అండ్ అలానే 7 కార్బన్స్ ఉంటే హెప్ట్, అండ్ 8 కార్బన్స్ ఉంటే ఆప్ట్, అండ్ 9 కార్బన్స్ ఉంటే నోన్, అండ్ 10 కార్బన్స్ ఉంటే డెక్ అని అంటారు. సో ఇది వచ్చేసరికి వర్డ్ రూట్ గురించి. ఇప్పుడు మనం సెకండరీ ప్రిఫిక్స్ చూసాము, ప్రైమరీ ప్రిఫిక్స్ చూస్తాము, అండ్ అలాగే వర్డ్ రూట్ చూసాము. ఇక్కడ ప్రైమరీ సఫిక్స్లో ఏం రిప్రజెంట్ చేయాలి అనేది చూద్దాము. ఫర్ ఇన్ కేస్ ఇక్కడ ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది అంటే ఏన్ అవుతుంది. ఫర్ ఇన్ కేస్ అదే ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉందనుకోండి, ఈన్ అవుతుంది. ఫర్ ఇన్ కేస్ త్రిబుల్ బాండ్ ఉంటే ఐన్ అవుతుంది. సో అలా మనమైతే ప్రైమరీ ప్రిఫిక్స్ని రాస్తాము నామెన్క్లేచర్లో. అండ్ అలానే నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి అంటే ఫంక్షనల్ గ్రూప్స్. ఫర్ ఇన్ కేస్ ఒక కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే దాన్ని నేమింగ్లో ఎలా రాస్తాము అనేది చూద్దాము. OH అనేది ఉంటే ఆల్ కింద రాస్తాము, అండ్ అలానే C డబుల్ బాండ్ H ఉంటే ఆల్ కింద రాస్తాము, అండ్ C డబుల్ బాండ్ OH ఉంటే ఓయిక్ యాసిడ్, C డబుల్ బాండ్ OR ఉంటే ఓన్, అండ్ C ట్రిపుల్ బాండ్ N సైనో, అండ్ C డబుల్ బాండ్ O NH2 ఉంటే ఎమైడ్ కింద రాస్తాము, అండ్ అలానే SO3H ఉంటే సల్ఫోనిక్ యాసిడ్ అని రాస్తాము, అండ్ SH ఉంటే థయోల్ అని రాస్తాము. అండ్ అలానే ఫర్ ఇన్ కేస్ 2 ఉన్నాయనుకోండి, ఫర్ ఇన్ కేస్ ఆల్ ఉంది అండ్ అలానే C డబుల్ బాండ్ OH ఉంది, అప్పుడు మనం నెంబరింగ్ అనేది దేనికి తక్కువ ఇవ్వాలి, దేని దగ్గర నుండి నెంబరింగ్ అనేది ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసరికి ప్రిఫరెన్స్. ఇక్కడ చూడండి, ఫంక్షనల్ గ్రూప్ ప్రిఫరెన్స్లో C డబుల్ బాండ్ OHకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత SO3Hకి, తర్వాత COOR,
అండ్ నెక్స్ట్ COCl, C డబుల్ బాండ్ O, NH2, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి C ట్రిపుల్ బాండ్ N, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి C డబుల్ బాండ్ OH, C డబుల్ బాండ్ O, అండ్ నెక్స్ట్ OH, SH, NH2, C డబుల్ బాండ్ Cకి, C ట్రిపుల్ బాండ్ Cకి. సో ఇలా అయితే ఫంక్షనల్ గ్రూప్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వాలి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో నేనైతే ఇక్కడ ఒక 8 ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ 8 ఎగ్జాంపుల్స్కి కూడా నేమింగ్ అనేది ఎలా చేయాలి అనేది క్లియర్గా అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం అయితే నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ నేను నెంబరింగ్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఇట్ సైడ్ ఇస్తున్నాను 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ మనకి ఇథైల్ గ్రూప్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో వచ్చింది. ఇథైల్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో వచ్చింది ఇలా వెళ్తే. అండ్ నెక్స్ట్ మిథైల్ అనేది ఎలా వచ్చింది, 7th పొజిషన్లో వచ్చింది. ఇక్కడ మనకి 2 మిథైల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ వేసుకోవాలి, 7 7. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ సైడ్ నుండి ఇద్దాం నెంబరింగ్ 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు మనకి ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా వెళ్తే మనకి ఇథైల్ గ్రూప్ అనేది ఎక్కడ వచ్చింది, 7 దగ్గర వచ్చింది. అండ్ అలానే మిథైల్ గ్రూప్ వచ్చేసరికి ఎక్కడ వచ్చింది అంటే 3 దగ్గర వచ్చింది, 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 3. సో ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అనేది, ఇలా తీసుకోవాలా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా తక్కువ నెంబరింగ్ ఎక్కడ వచ్చిందో అదే తీసుకోవాలి. ఇక్కడ 2 టైమ్స్ 7 వచ్చింది, ఇక్కడ 3 టైమ్స్ 3 వచ్చింది కాబట్టి మనం ఇలా తీసుకోవాలి. మనం నెంబరింగ్ అనేది ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు నేమింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి సెకండరీ ప్రిఫిక్స్ అనేది మనం రాయాలి. సెకండరీ ప్రిఫిక్స్లో సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మిథైల్, ఇంకోటి వచ్చేసరికి ఇథైల్. సో ఈ రెండిట్లో మనం ఫస్ట్ ఏది రాయాలి నేమింగ్లో అనేది చూస్తే, మిథైల్ వచ్చేసరికి M, ఇథైల్ వచ్చేసరికి E. సో ఈ రెండిట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇథైల్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి మనం ఎలా రాయాలి అంటే 7 ఇది తీసుకుంటున్నాం కదా మనం ఆర్డర్. సో ఇక్కడ ఇథైల్ అనేది 7th పొజిషన్లో ఉంది. సో ఇక్కడ మనం ఎలా రాస్తామంటే 7 ఇథైల్. అండ్ నెక్స్ట్ మిథైల్ అనేది 2 ఉన్నాయి కదా, ఎక్కడ ఉంది, 3rd పొజిషన్లో ఉంది, 3 3. 2 ఉన్నాయి కాబట్టి డై మిథైల్. అండ్ అలానే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రిఫిక్స్ అనేది ఏమీ రాయక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ రింగ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ప్రిఫిక్స్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి వర్డ్ రూట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ 9 ఉన్నాయి. 9 కార్బన్ ఆటమ్స్కి మనం ఏం రాస్తాము అంటే నోన్ రాస్తాము. అండ్ అలానే ప్రైమరీ సఫిక్స్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి, డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ లేవు కాబట్టి ఏం రాస్తాము. అండ్ అలానే ఇక్కడ సెకండరీ సఫిక్స్ రాయడానికి ఎలాంటి ఫంక్షనల్ గ్రూప్స్ కూడా లేవు. సో మనకి నేమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీని యొక్క నేమ్ ఏంటి అంటే 7 ఇథైల్ 3 3 డైమిథైల్ నోనేన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కాంపౌండ్. సెకండ్ ఏంటి అంటే CH3 CHNO2 CH2 CH2 C డబుల్ బాండ్ O OH. సో దీనికి మనం నేమింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఫస్ట్ మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి కదా, ఇట్ సైడ్ నుండి ఇద్దాము నెంబరింగ్. ఫస్ట్ 1 2 3 4 5. ఇక్కడ మనకి సెకండ్ ఎగ్జాంపుల్లో చూస్తే మనకి ఒక సబ్స్టిట్యూయెంట్ అనేది ఉంది అండ్ అలానే ఒక ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంది. సో సబ్స్టిట్యూయెంట్కి మనం లీస్ట్ నెంబరింగ్ ఇవ్వాలా, ఫంక్షనల్ గ్రూప్కి లీస్ట్ నెంబరింగ్ ఇవ్వాలా అని అంటే మనం ఫంక్షనల్ గ్రూప్కి లీస్ట్ నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో 1 2 3 4 5. సో ఇది రాంగ్ అనమాట.
దీన్ని తీసేసి ఇది ఇలా నెంబరింగ్ ఇచ్చుకుంటాం మనం. సో ఇక్కడ మనకి ఫస్ట్ పొజిషన్లో ఫంక్షనల్ గ్రూప్ వచ్చింది అండ్ అంటే సెకండరీ సఫిక్స్, అండ్ అలానే ఫోర్త్ పొజిషన్లో NO2 వచ్చింది అంటే సెకండరీ ప్రిఫిక్స్. సో మనం ఇప్పుడు నేమింగ్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్. సో ఇక్కడ మనకి ఫోర్త్ పొజిషన్లో సెకండరీ ప్రిఫిక్స్ అనేది ఉంది కాబట్టి 4, ఇక్కడ NO2 అనేది ఉంది కాబట్టి నైట్రో, అండ్ ఇక్కడ ఎలాంటి సైక్లిక్ రింగ్ అనేది లేదు కాబట్టి సైక్లిక్ కాంపౌండ్ అనేది లేదు కాబట్టి మనం ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం రాయాలి అంటే వర్డ్ రూట్ అనేది రాయాలి. వర్డ్ రూట్ అంటే మెయిన్ స్కెలిటన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 5 కార్బన్స్ అయితే ఉన్నాయి. సో పెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి, ఎలాంటి డబుల్ బాండ్స్ లేదు. సో ఏన్ ప్లస్ ఇక్కడ C డబుల్ బాండ్ OH, ఈ ఫంక్షనల్ గ్రూప్కి మనం ఏం రాస్తాము అంటే ఓయిక్ యాసిడ్ అని రాస్తాము. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసాక 4 నైట్రో పెంటనోయిక్ యాసిడ్. సో ఇది మన కాంపౌండ్ యొక్క నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కాంపౌండ్కి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ థర్డ్ కాంపౌండ్ మనకి ఏమి ఇచ్చారు అంటే CH3 CHCl CHBr CH3. సో దీనికి ఫస్ట్ మనం నేమింగ్ అయితే ఇచ్చుకుందాం. సో ఇట్ సైడ్ నేమింగ్ ఇచ్చుకుందాం. ఫస్ట్ 3 4 1 2 3 4. సో మనం బ్రోమిన్, క్లోరిన్, బ్రోమిన్లో చూసుకుంటే బ్రోమిన్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి దీనికి తక్కువ ఉండేలా చేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇది ఇట్ సైడ్ మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. అండ్ మనం నేమ్ అనేది ఎలా రాయాలో చూద్దాము. ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఏమున్నాయి అంటే క్లోరిన్ అండ్ బ్రోమిన్. సో ఫస్ట్ మనం బ్రోమిన్ అనేది రాయాలి కాబట్టి మనం ఎలా రాయాలి అంటే 2 బ్రోమో అండ్ క్లోరిన్ అనేది థర్డ్ పొజిషన్లో ఉంది 3 క్లోరో. అండ్ అలానే ఇక్కడ సైక్లిక్ స్ట్రక్చర్ లేదు కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది మనం రాయక్కర్లేదు. వర్డ్ రూట్ అనేది చూద్దాము. ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, అండ్ ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఏన్. సో అండ్ అలానే ఇక్కడ ఎలాంటి ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి లేవు కాబట్టి సెకండరీ సఫిక్స్ అనేది మనం రాయక్కర్లేదు. సో మనకి నేమ్ వచ్చేసరికి ఏంటి అంటే 2 బ్రోమో 3 క్లోరో బ్యూటేన్. అండ్ నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసరికి ఇది. సో ఇందులో మనకి సెకండరీ ప్రిఫిక్స్ అయితే ఏమీ లేదు. అండ్ సారీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది అంటే ఇక్కడ ఒక కార్బన్ కూడా ఉన్నట్టే. సో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ అనేది ఉంది అండ్ అలానే ఇక్కడ మనకు ఒక ఫంక్షనల్ గ్రూప్ అయితే ఉంది. ఇది ఏంటి అంటే C డబుల్ బాండ్ OH. ఇది ఇలాగని చూపిస్తున్నాను, ఇది ఇలా ఉంది. సో దీనికి మనం నెంబరింగ్ అనేది ఎలా ఇచ్చుకోవాలి అంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా ఫంక్షనల్ గ్రూప్కి లీస్ట్ నెంబరింగ్ అనేది ఇవ్వాలి అని. సో అలాగే ఇట్ సైడ్ నుండి మనం ఇవ్వాలి 1 2 3 అండ్ నెక్స్ట్ 4. సో ఇక్కడ ఫస్ట్ మనం నేమింగ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ అనేది రాయాలి కదా. సో ఇక్కడ మిథైల్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. సో 2 మిథైల్. మనకి ఇక్కడ సైక్లిక్ స్ట్రక్చర్ అయితే లేదు సో మనం ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది రాయక్కర్లేదు. నెక్స్ట్ వర్డ్ రూట్ చూస్తే మనకి 4 కార్బన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి బ్యూట్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ డబల్ బాండ్ అనేది ఉంది, మీరు సరిగ్గా చూస్తే ఇక్కడ డబల్ బాండ్ అనేది ఉంది. డబల్ బాండ్ ఎక్కడ ఉందంటే సెకండ్ పొజిషన్లో ఉంది. సో బ్యూట్ 2 ఈన్. అండ్ అలానే నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ కూడా మనకి ఉంది, ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంది. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ని మనం ఎలా రాస్తాము అంటే
ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి 1 ఓయిక్ యాసిడ్. సో మనకి నేమ్ ఏంటి అంటే 2-methyl బ్యూట్ 2 in 1 ఓయిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ కాంపౌండ్కి ఇక్కడ ఎలాంటి సెకండరీ ప్రిఫిక్స్ లేదు, అండ్ అలానే ఇది ప్రైమరీ ప్రిఫిక్స్ అయితే ఉంది ఎందుకంటే రింగ్ కాబట్టి. సో ఇక్కడ సైక్లో అని మనం మెన్షన్ చేయాలి. అండ్ అలాగే వర్డ్ రూట్ వచ్చేసరికి 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి హెగ్స్. అండ్ ఎలాంటి డబుల్ బాండ్స్ అయితే మనకి లేవు. సో హెగ్జేన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ వన్లో మనకి ఎలాంటి సబ్స్టిట్యూయెంట్స్ అయితే లేవు, బట్ ప్రైమరీ ప్రిఫిక్స్ అయితే మనం రాయాలి ఎందుకంటే ఇది సైక్లిక్ స్ట్రక్చర్ కాబట్టి సైక్లో. అండ్ నెక్స్ట్ వర్డ్ రూట్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి హెగ్స్. అండ్ ఇక్కడ డబుల్ బాండ్ అయితే ఉంది, సో హెగ్జీన్ అని రాయొచ్చు. అండ్ లేకపోతే దీన్ని ఎలా రాయొచ్చు అంటే సైక్లో హెగ్స్. సారీ, ఇక్కడ నెంబరింగ్ అనేది ఇక్కడ నుండి ఇచ్చుకోవాలి. 4 5 6 హెగ్స్ 1 in. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ కాంపౌండ్లో మనం చూస్తే సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఉన్నాయి. క్లోరిన్ ఉంది అండ్ అలానే CH3 అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం నెంబరింగ్ అనేది ఎలా ఇచ్చుకోవాలి అంటే 1 2 3 4 5 6. సో ఇక్కడ మనకి ఫంక్షనల్ గ్రూప్ ఉంది, సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, అండ్ అలానే ఇది ఏంటి డబల్ బాండ్ కూడా ఉంది. సో మనం ఇప్పుడు ఎలా రాయాలి అంటే సెకండరీ ప్రిఫిక్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ అయితే రాయాలి కదా. సెకండరీ ప్రిఫిక్స్లో ఇక్కడ క్లోరిన్ ఉంది అండ్ అలానే ఇక్కడ మిథైల్ ఉంది. ఫస్ట్ ఏమొస్తుంది స్టార్ట్ అవుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో క్లోరిన్ అనేది క్లోరో అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 6th పొజిషన్లో ఉంది కాబట్టి 6 క్లోరో. నెక్స్ట్ ఆ పొజిషన్లోనే మిథైల్ కూడా ఉంది కదా, 6 మిథైల్. ఇది సైక్లిక్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది మనం రాయాలి సైక్లో. అండ్ అలానే వర్డ్ రూట్ ఎన్ని ఉన్నాయి హెగ్స్ 6 ఉన్నాయి కదా, సో హెగ్స్. ఇక్కడ మనకి డబుల్ బాండ్ అనేది ఉంది, డబుల్ బాండ్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, సో హెగ్స్ 2 in. అండ్ ఇక్కడ మనకి ఒక ఫంక్షనల్ గ్రూప్ కూడా ఉంది. సో ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది, సో 1 on. సో కాంపౌండ్ యొక్క నేమ్ వచ్చేసరికి ఏంటి అంటే 6 క్లోరో 6 మిథైల్ సైక్లో హెగ్స్ 2 in 1 on. ఇది వచ్చేసరికి దీని యొక్క నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో ఇక్కడ మనం ఎలా రాయాలి అంటే మనం నెంబరింగ్ అనేది ఇక్కడ నుండి అనేది ఇవ్వాలి. 1 2 3 4 5 6. ఎందుకు ఇక్కడ ఇచ్చాను అంటే ఇక్కడ 2 times అనేది వస్తుంది నెంబరింగ్, ఇక్కడ 1 time కదా వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ దాంట్లో చూసుకుంటే సేమ్ 2 మిథైల్ గ్రూప్స్ అనేవి వచ్చాయి ఒకే చోట. సో అప్పుడు మనం ఎలా తీసుకున్నాము, దీనికి తక్కువ వచ్చేటట్లు తీసుకున్నాం. సో సేమ్ ఇదే ఇక్కడ కూడా. సో మనం నేమింగ్ అనేది ఎలా ఇవ్వాలి అంటే సెకండరీ ప్రిఫిక్స్ ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఏమి ఉన్నాయి అంటే మనకి ఇథైల్ ఉంది అండ్ అలానే మిథైల్, 2 మిథైల్ గ్రూప్స్ ఉంది, ఒక ఇథైల్ గ్రూప్ అనేది ఉంది. సో మిథైల్లో చూసుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇథైల్ అనేది ఫస్ట్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే థర్డ్ పొజిషన్లో ఇథైల్ అనేది ఉంది కాబట్టి 3 ఇథైల్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి, సో 1 1 డైమిథైల్. అండ్ ఇది సైక్లిక్ రింగ్,
సో సైట్లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో హెగ్స్ ఎలాంటి డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ లేవు కాబట్టి ఏఎన్. అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి ఫంక్షనల్ గ్రూప్స్ కూడా లేవు కాబట్టి ఇంకా మనం సెకండరీ సర్విక్స్ని రాయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఐయుపాక్ నామెన్క్లేచర్ గురించి. సో నేనైతే మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీరు కనుక ఈ వీడియో ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి ముఖ్యంగా సురేష్ అనాలిసిస్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.